హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో బిట్స్ పిలానీ యూనివర్సిటీ ఎక్కడైతే రాజధాని అమరావతిలో నిర్మాణం చేస్తున్నారో ఆ లొకేషన్లో ఉన్నామండి. ఇక్కడ ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది, మీకు ఈరోజు దాని గురించి వివరిస్తాను. ఈ బిట్స్ పిలానీ యూనివర్సిటీ అనేది రాజధాని అమరావతిలో వెంకటపాలెం దగ్గర సీడ్ యాక్సిస్ రోడ్డుని ఆనుకొని, ఇదిగోండి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే సీడ్ యాక్సిస్ రోడ్డు. ఆ దూరంగా కనిపిస్తున్నదేమో విజయవాడ వెస్ట్ బైపాస్. ఈ ప్రాంతంలో సుమారుగా 70 ఎకరాల భూమిలో ఈ బిట్స్ పిలానీ యూనివర్సిటీ అనేది నిర్మాణం చేపట్టబోతున్నారండి. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అంటే, ఈ ఏపీసీఆర్డీఏ వారు ఈ యూనివర్సిటీకి కేటాయించిన 70 ఎకరాల భూమిలో నేలను మొత్తాన్ని కూడా చదును చేశారు. అలాగే కంప చెట్లని, పిచ్చి మొక్కలను కూడా తొలగించి వేశారు. ఎత్తుపల్లాలన్నింటినీ కూడా చదును చేసేసి ఈ 70 ఎకరాలలో చూడొచ్చు మనం ఇక్కడ, ఈ 70 ఎకరాల్లో సాయిల్ టెస్ట్ అయితే నిర్వహణ చేస్తూ ఉన్నారండి. మొత్తం 4 బృందాలుగా చూస్తున్నారు కదా, ఇదొక బృందం, ఇందాక ఇంకొక మనం చూసాం కదా అదొక బృందం. మొత్తం 4 టీములుగా 4 మిషనరీలతో ఈ 70 ఎకరాల్లో సాయిల్ టెస్ట్ని అయితే నిర్వహణ చేస్తూ ఉన్నారండి. చూడొచ్చు, చేస్తూ ఉన్నారు కదా. ఇది కరెక్ట్గా సీడ్ యాక్సిస్ రోడ్డుకి విజయవాడ వెస్ట్ బైపాస్కి కార్నర్ బిట్లో ఉంటుందండి. మనం చూస్తున్నటువంటి ఈ బిట్స్ పిలానీ యూనివర్సిటీ ఈ నేల అంతా కూడా చూడొచ్చు కార్నర్ పాయింట్లో ఉంటుంది. మొత్తం 4,500 కోట్ల రూపాయలనైతే ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేయబోతున్నారండి. చాలా పెద్ద భవనం ఇది. మొత్తం 10,000 మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవడానికి అనుకూలంగా ఇక్కడైతే చాలా పెద్ద యూనివర్సిటీని అయితే నిర్మాణం చేయబోతున్నారు. మొత్తానికి ఒక 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఇక్కడైతే స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వాలి అనే లక్ష్యంగా పని జరుగుతూ ఉందండి. ఇదండి ఈ బిట్స్ పిలానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రాజధాని అమరావతిలో అప్డేటు. మొత్తం సాయిల్ టెస్ట్ని అయితే నిర్వహణ చేస్తున్నారు. సాయిల్ టెస్ట్ నిర్వహణ చేసిన తర్వాత ఇక ప్రధానమైనటువంటి భవన నిర్మాణం అయితే మొదలు పెడతారండి. ఇది అప్డేటు చూస్తున్నారు కదండి. ఇక తర్వాత మనం ఇదే వీడియోలో రాజధాని అమరావతిలో కొత్తగా మ్యారియట్ హోటల్కి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం జరిగిందండి. చూడొచ్చు, ఇదిగోండి దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీ మొత్తం వివరంగా పొందుపరిచారు. ఇక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని జరుపుకుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి అంటే, చూడొచ్చు, ఇదిగోండి వారికి కేటాయించినటువంటి 2 ఎకరాల భూమిని చదును చేసుకొని ఈ ప్రాంతంలోనే భూమి పూజ కార్యక్రమాన్ని చేశారండి. రాజధాని అమరావతిలో లొకేషన్ ఎక్కడ అని కనుక మనం చూసినట్లయితే, రాజధాని అమరావతిలో ఏపీసీఆర్డీఏ భవనం ఏదైతే ఉందో ఆ భవనానికి ఎదురుగా ఏదైతే నోవాటెల్ నిర్మాణం చేస్తున్నారో ఆ నోవాటెల్ నిర్మాణానికి ఎదురుగా, కరెక్ట్గా ఎదురుగా ఉంటుందండి. సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఒకవైపునేమో నోవాటెల్ ఉంటే మరొక వైపునేమో ఈ మ్యారియట్ హోటల్ నిర్మాణం అయితే చేస్తున్నారు. అదిగోండి చూడొచ్చు, ఆ వర్క్ అంతా కూడా నోవాటెల్కి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. నోవాటెల్కి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయండి. ప్రధాన కట్టడం ఏదైతే ఉందో కన్వెన్షన్ సెంటర్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏపీసీఆర్డీఏ బ్లాకులు అండి. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 4 వరకు ఈ విధంగా ఉంటాయి. అదేమో ఏపీసీఆర్డీఏ భవనం చూసారా. ఇది E3 సీడ్ యాక్సిస్ రోడ్ అండి. కరెక్ట్గా లింగాయపాలెం గ్రామంలో ఈ మ్యారియట్ హోటల్కి సంబంధించి భూమి పూజ కార్యక్రమం జరిగిందండి. మొత్తం 200 కోట్ల రూపాయల ఖర్చుతో ఇక్కడైతే హోటల్ నిర్మాణాన్ని చేస్తున్నారు. ఇదిగో ఈ ప్రాంతంలోనే భూమి పూజ కార్యక్రమం జరిగింది. మొత్తం 2 టవర్లుగా ఇక్కడైతే ఈ హోటల్ నిర్మాణం చేస్తారు. ఒక్కొక్క టవర్లో 10 ఫ్లోర్లు అయితే ఉంటాయండి. మొత్తం 176 గదులు మరియు 2-3 వేల మంది సామర్థ్యంతో ఒక బ్యాంక్వెట్ హాలు, కన్వెన్షన్ సెంటర్ కూడా నిర్మాణం చేయబోతున్నారు. 6 నెలల్లో ఇక్కడైతే పనులు మొదలు పెట్టబోతున్నారు. అలాగే 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ హోటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలి అనే లక్ష్యంతో పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి. చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా మ్యారియట్ హోటల్కి సంబంధించినటువంటి నేల. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం.